నా కొడుకు పెళ్లి పెళ్లి అని సతాయిస్తున్నానా 10 ఏళ్ళు అయిపోయింది నీకు సంబంధం చూడమని చెప్పి ఇప్పటి వరకు సంబంధమే చూడలేదు. అరే అసలు ఏమమ్మా, అసలు మీ కొడుకుకి ఏడా అంటే ఆడ చూసినా సంబంధం తెలుసా మీకు? ఊర్లో చూసినా, సిటీలో చూసినా, ఆఫ్రికాలో కూడా చూసినా, లాస్ట్ కి కర్రామె కూడా దొరుకుతలే నాకు. అడవిలో కూడా లాస్ట్ లో చూసి వచ్చిన. అసలు మీ కొడుకుకి ఎవరు దొరుకుతలే అసలు పిల్లలు. ఎట్లనన్నా సంబంధం సెట్ చేయనా? అవునమ్మా, నేను ట్రై అయితే చేసినా కదా, ఇప్పుడు దొరుకుతలే. ఏం చేద్దాం మీరు చెప్పండి, ఏం చేద్దాం? ఏం చేసిండేనా? పైసలు కూడా ఇస్తాయేమన్నా? ఆ పైసలా? ఎన్ని ఇస్తారు? ఇస్తావు 10 లక్షల దాకా. 10 లక్షలా? సరే అమ్మా, ట్రై చేద్దాం, మనం ట్రై చేద్దాం. చూడు నా, ఎక్కడ ఆఖరికి అడవిలో అయినా సరే, ఎక్కడ దున్య అవతల అయినా సరే తీసుకురా జర. సరే అమ్మా. ముసలిదైనా సరే. ముసల్దాన్ని చేసుకోండి, నేను చేసుకుంటున్నా అమ్మా. పెళ్లి కావాలి నాన్న నా కొడుకుకు. ముసలామైనా సరే ఏమైనా సరే తీసుకురా. ముసలిది వద్దమ్మా, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉండదు, చనిపోతారు మళ్ళీ జల్దిగా. ముసలామే కాదు, నేను పిల్లకే దోలాడతా, ఎట్లయినా దోలాడి చెప్తాను. తీసుకురా. నాకు కట్నం ఏమొద్దు. 10 లక్షలు కాదు కానీ 15 లక్షలు ఇస్తా, చూసి పెట్టు. తగ్గేదేలే. 15 లక్షలా? సరే 15 లక్షలు కదా, అయిపోతుంది అనుకో, కన్ఫర్మ్ అనుకో. అమ్మా, రేపటి వరకు మీకు ఆ నంబర్ పైన నీకు మెసేజ్ లేకపోతే కాల్ చేసి మీకు చెప్పేస్తా, సరేనా? సరే. వెళ్ళొచ్చదా? ఇప్పుడు ఏ సినిమా నడితే ఆ సినిమాలో డైలాగులు వేసుకుంటూ ఉంటాడు నాన్న. ఈ పిక్చర్తో తలకాయ నొప్పి. పుష్ప ఫీవర్ అనుకుంటా.